పరీక్షలు చందమామ కథ. ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఎలాగూ సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేడాడు. రాజు పేదవాడి కోరిక విన్న మీదట, నిన్ను 4 ప్రశ్నలు అడుగుతాను. అన్నిటికన్నా వేగమైనదేది? అన్నిటికన్నా బలం కలదేది? అన్నిటికన్నా మెత్తనైనదేది? అన్నిటికన్నా ఆనందకరమైనదేది? రేపటిలోగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి సమాధానాలు తట్టక తికమకపడసాగాడు. అతని కూతురు 17 ఏళ్ల పిల్ల తండ్రిని చూసి, ఏమిటి నాన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. రాజుగారిని యాచించిపోయాను. ఆయన నన్ను 4 ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పమన్నారు. అటువంటి ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను అన్నాడు పేదవాడు. అతని కూతురు ప్రశ్నలు విని, దీనికింత ఆలోచన దేనికి నాన్న? అన్నిటికన్నా వేగమైనది గాలి, అన్నిటికన్నా బలమైనది భూమి. ఎందుకంటే ఎంత బలం కల ప్రాణులకు కూడా భూమే బలమిస్తుంది. అన్నిటికన్నా మెత్తనైనది చెయ్యి. హంసతూలికా తల్పం మీద పడుకున్నవాడు కూడా చెయ్యి ముడిచి తల కింద పెట్టుకుంటాడు. అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర. ఇంక దేని చేత పోని దుఃఖం కూడా నిద్రలో పోతుంది అన్నది. పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజు వద్దకు వెళ్ళి సమాధానాలు 4 చెప్పాడు. ఈ సమాధానాలు నీ అంతట నీవే తెలుసుకున్నావా, లేక ఎవరైనా నీకు చెప్పారా అని రాజు అడిగాడు. నా కూతురు 17 ఏళ్ల పిల్ల చెప్పింది అన్నాడు పేదవాడు. రాజు ఆశ్చర్యపడి, నీ కూతురు అంత తెలివిగలదా? అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురికిచ్చి రేపటిలోగా దీంతో నాకొక జరీ ఉత్తరీయం నేసిపెట్టమను అని జానెడు పోగొకటి పేదవాడికిచ్చాడు. పేదవాడు హతాశుడై ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రిని చూసి కూతురు, ఏం నాన్నా, రాజుగారికి నీ మీద ఇంకా దయ కలగలేదా అన్నది. ఆయన ఇంకో పరీక్ష పెట్టాడు. ఈ నూలు పోగుతో రేపటిలోగా నీవాయనకు జరీ ఉత్తరీయం నేసివ్వాలట అన్నాడు తండ్రి. అదెంత భాగ్యం నాన్నా, నువ్వొక చీపురు పుల్లు పట్టుకెళ్ళి రాజుగారికి ఇయ్యి. దానితో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను. జరీ ఉత్తరీయం అలాగే నేసి పెడతాను అన్నది పేదవాడి కూతురు. పేదవాడు చీపురు పుల్ల ఒకటి తీసుకుని రాజుగారి వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు. రాజు క్షణం ఆలోచించి, ఏమో అనుకున్నాను, నీ కూతురు చాలా ప్రయోజకురాలే. 100 కోడిగుడ్లు ఇప్పిస్తాను. వాటిని పొదగబెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించి నా వద్దకు పంపమని నీ కూతురుకు చెప్పు అన్నాడు. ఇదంతా ఏదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు 100 గుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కూతురు మాత్రం నిశ్చింతగా ఆ గుడ్లతో అట్లు, కూర, పులుసు వగైరాలు చేసి 3 పూట్ల తండ్రికి పెట్టి తాను కూడా తిన్నది. మర్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది. నాన్న, రాజుగారి వద్దకు పోయి గుడ్లన్నీ పొదిగాయని చెప్పు. అయితే కోడిపిల్లలు ఏ ఆహారమో ముట్టడం లేదని, ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్టు లేవని, అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు. లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు. పేదవాడు ఈ మాటలే రాజుకు చెప్పాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. ఆయన పేదవాడితో, నీవింటికి వెళ్ళి నేను 2 గడియలలో మీ ఇంటికి వస్తున్నానని నీ కుమార్తెతో చెప్పు అన్నాడు. ఈ సంగతి తెలియగానే పేదవాడి కూతురు ఇల్లంతా అలిగి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాచి మండిగానికి పచ్చతోరణం కట్టింది. కాసేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చి పేదవాడి ఇంటి ముందు గుర్రం ఆపాడు. కానీ దిగలేదు. రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న పేదవాడి కుమార్తె కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక కాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది. గుర్రం మీదనున్న రాజు ఆ పిల్లకేసి చూసి, అమ్మాయి, నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా, గుర్రాన్ని నడుపుకుని ముందుకు సాగపోతున్నానా అని అడిగాడు. పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వి, మహాప్రభు, మీరు నాకన్నా గొప్పవారు, తెలివికలవారు, చదువుకున్నవారు. నేను లోపలికి వెళ్ళబోతున్నానో బయటికి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అన్నది. రాజు సంతోషించాడు. గుర్రం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి పేదవాడికిచ్చాడు. తరువాత ఆయన ఆ పేదవాడి కుమార్తెనే పెళ్లాడి ఆమెను తన పట్టపురాణిని చేసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.